ఈ వీడియోలో ఏన్షియంట్ టైమ్స్ లో యూజ్ చేసిన కొన్ని క్రూయల్ పనిష్మెంట్స్ గురించి తెలుసుకుందాం. వినడానికి కూడా చాలా స్కేరీగా ఉంటుంది. అప్పట్లో జస్టిస్ పేరు మీద ఎంత బ్రూటల్ గా ఉండేదో ఇమాజిన్ చేసుకోండి. ఒక పనిష్మెంట్ లో ఒక పర్సన్ ని స్పైక్స్ ఉన్న ఐరన్ బాక్స్ లో లాక్ చేసేవారు. తర్వాత డోర్ స్లోలీ క్లోజ్ అవుతుంది. లోపల ఉన్న వ్యక్తికి చిన్న మూమెంట్ కూడా చాలా పెయిన్ ఇస్తుంది. ఇంకా వరస్ట్ ఏంటంటే అతని ఐస్ కూడా డ్యామేజ్ చేసేవారంట. చాలా స్లోగా చాలా పెయిన్ఫుల్ గా ఎండ్ అవుతుంది. ఇంకో పనిష్మెంట్ లో చేతులను బాయిలింగ్ వాటర్ లో పెట్టేవారు. తర్వాత అందులో ఒక రింగ్ వేసి అది బయటికి తీసేయమని ఫోర్స్ చేసేవారు. ఆ తర్వాత చేతికి బ్యాండేజ్ కట్టేవారు. 2 days లో గాయం అంతే ఇన్నోసెంట్ అంటారు, లేకపోతే గిల్టీ అని డిసైడ్ చేసేవారు. ఇది నిజంగా వెరీ హార్ష్ సిస్టమ్. ఇంకొక మెథడ్ లో హ్యూమన్ ట్రాఫికర్స్ ని ఒక స్పెషల్ వుడెన్ బోర్డ్ మీద కట్టి చేతులు కాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేసేవారు. స్లోలీ ప్రెషర్ పెరిగి బోన్స్ వరకు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇది వినడానికి చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఈ పనిష్మెంట్ చూస్తే ఒకటి క్లియర్ గా తెలుస్తుంది, పవర్ రాంగ్ హ్యాండ్ లో ఉంటే ఎంత డేంజరస్ అవుతుందో. హిస్టరీలో ఇలాంటివి చాలా ఉన్నా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, హ్యూమానిటీ ఆల్వేస్ ఇంపార్టెంట్.